వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. నా పేరు కోటపాటి హైమావతి. మా ఆయన కోటపాటి రత్నం నాయుడు, నా భర్త గారు. మా మరిది గారు వచ్చి కోటపాటి సుబ్బానాయుడు. వీళ్ళిద్దరూ ఇంటికి నుంచి బయలుదేరి 7 రోజులైంది. మల్లింకొండకని వెళ్ళారు. ఆడ స్వామిని దర్శనం చేసుకున్నారా అంటే అక్కడ వాళ్ళు చెప్పారు. మేము పోతే దర్శనం చేసుకొని మామిడికాయలు కూడా కొన్ని కొనుక్కున్నారంట. ఆ ఊరు సొంత ఊరు కాబట్టి ఇసుకపల్లి గ్రామం నుంచి వచ్చేసి మునక ప్రాంతం వాళ్ళు 40 ఏళ్ళు అయింది ఇక్కడ చేరి నాయుడుపల్లిలో. 40 ఏళ్ళు అయితే అక్కడ పోయి దర్శనం చేసుకొని అన్ని చేసుకొని వచ్చారంటే అక్కడ మేము పోయాము, అడిగాము, విసారించుకున్నాము. అక్కడ వాళ్ళు చెప్పారు. ఆ యాజకుని బట్టి మేము కొండల్లోనే బయలుదేరి వస్తే ఈ రోజుకి ఇంటికి రాలేదు 7 రోజుల నుంచి. మేము చాలా భయపడుతున్నాము. అక్కడ ఏ కొండల్లో పుట్టల్లో చెట్టల్లో ఇరుక్కుపోయి ఉన్నారా ఏంది అనేది తెలియక బాధపడుతున్నాము. మా కుటుంబాలన్నీ అక్కడే ఉన్నాయి, ఎతుకులాడుతున్నాయి. ఈ రోజు కూడా కొంచెం మంది మనుషులు పెట్టి కూడా ఎతుకులాడిస్తున్నాము. అది ఇప్పుడు కూడా ఇంకా కనపడలేదు కాబట్టి మా అది రావాలంటే మళ్ళీ అప్పుడు రాకపోయాం. మా వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా ఎతుకులాడుతా ఉన్నారు. ఈ రోజు కూడా పోయి ఉన్నారు. మీరు కూడా ప్రభుత్వం కొంచెం దయచేసి అందరూ సహాయం చేయాలని కోరుతున్నాను. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆర్ శేఖర్ అండి. నేను ఆత్మూరు రేంజ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. నిన్న సాయంత్రము మాకు ఇద్దరు మిస్సింగ్ అయ్యారని చెప్పేసి మనుగోలు నుంచి మాకు ఫోన్ చేశారు వాళ్ళ రిలేటివ్స్. వాళ్ళు గత వారం రోజుల క్రితము కోటపాటి రత్నయ్య 80 సంవత్సరాలు, కోటపాటి సుబ్బయ్య 68 సంవత్సరాలు, వీరు వీరంపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు, మనుగోలు మండలము. ఈ బీబీ కుంట బద్దివేల ఎక్కడికి వెళ్లి అక్కడ మామిడికాయలు ఏదో మామిడి పళ్ళు కొనుక్కోవాలని చెప్పేసి ఆ నుంచి మల్లెంకొండ మీదుగా పొగలకూరు చేరాలనే ఉద్దేశంతో వచ్చారంట. వాళ్ళిద్దరు బాగా ఏజ్డ్ 84 ఇయర్స్ 68 ఇయర్స్ బాగా ఏజ్డ్ మనుషులు కాబట్టి వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి బయలుదేరి వచ్చారు. ఒక వారం క్రితం మిస్ అయ్యారంట. వాళ్ళ రిలేటివ్స్ నిన్న సాయంత్రం మనకు ఫోన్ చేసి చెప్పారు. సుమారు 5 గంటల ఆ ప్రాంతాల్లో. అప్పటి నుంచి మేమందరం టీమ్స్ అన్ని నిన్నంతా టీమ్స్ చేసి ఈ రోజు ఉదయాన్నే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన బేస్ క్యాంప్స్ సిబ్బంది, మా స్టాఫ్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అన్నసాగరం సంబంధించినటువంటి ఎస్ఐలు, పొలకూరు ఎస్ఐలు, వాళ్ళ సిబ్బంది, ప్లస్ డ్రోన్ కెమెరాస్, డ్రోన్ విజువల్స్ తీసేదాని కొరకు అందరూ ఈ రోజు ఉదయాన్నే సెర్చింగ్ ఆపరేషన్స్ కి సోమశిల అడవుల అంటే మాది గుడిపాడు బీట్ అవుతుంది. ఆ గుడిపాడు బీటు సోమశిల డ్యామ్ వస్తుంది. ఆ పరిసరాల్లో నుంచి ముమ్మరంగా ఉదయం నుంచి గాలింపు చర్యలు చేస్తున్నాము. ఇంతవరకు వాళ్ళ ఆచూకీ అయితే కనబడలేదు. కానీ భారీ ఎత్తున ఇది ఒక ప్రిస్టేజ్ గా తీసుకొని అంటే ఏజ్డ్ ఎండాకాలం వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో ఏ విధంగా ఉన్నారో అనేది మనకు ఒక యాంగ్జైటీ మీద మొత్తం అలర్ట్ అయింది. దీని మీద మన మినిస్టర్ గారు కూడా ఆనం రామనాయుడు కూడా పర్సూ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దీన్ని అంతా ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకుని సెర్చింగ్ ఆపరేషన్ ముమ్మరంగా చేసుకున్నాం. అలాగే టాస్క్ ఫోర్స్ తిరుపతి రెడ్ శాండిల్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా అక్కడ నుంచి ఆ బద్వేలు ఆ ఏరియా నుంచి వాళ్ళు కూడా ఆ కడప డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు దీంట్లో సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నాం. ఇటు మన నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడ నుంచి కూడా మనకు ఆ సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నాము. ఎంత చేరి సాయంత్రానికి మనకు మెసేజ్ వస్తుంది, ఆశిస్తున్నాము. వాళ్ళు క్షేమంగా ఉండి మనకు వాళ్ళ ఆచూకీ తెలియాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాము. వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తే వాళ్ళ బంధువులు గాని అందరూ సంతోషిస్తారు. అన్నదమ్ములు అన్నారు ఒకే ఇంటి పేరుతో వాళ్ళు ఏదో మల్లెంకొండ ఎప్పుడో గతంలో ఎప్పుడో పోయారంట. వాళ్ళు మల్లెంకొండకు నడుచుకుంటా ఇక్కడ నుంచి పోవచ్చు అనేసి వాళ్ళు సరైనటువంటి తెలుసుకోకుండా వాళ్ళ ఇండివిజువల్ వెళ్ళిపోవడం అనేది ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. వాళ్ళు దారి తప్పి ఉంటారు బహుశా అడవిలో. ఎప్పుడో చిన్నతనంలో వెళ్ళుండొచ్చు బహుశా. ఇప్పుడు వయసు అయిపోయి కొంత అడవిలో మార్పు చేర్పులు, బాటలు మారిపోయి ఉంటాయి, కొంచెం క్లోజ్ అయిపోయి ఉంటాయి బాటలు. అందువల్ల వీళ్ళు గుర్తు తెలియకుండా మల్లెంకొండ పోకుండా ఎటు వేరే దిశగా అయిపోయినట్టుగా మనం తెలుస్తుంది. మల్లెంకొండకు పోయితే ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళు. ఆ దేవాలయం ఉంటుంది మల్లెంకొండ, ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము మల్లెంకొండ అని. ఆ ప్రాంతాల్లో బాగా దాన్ని మంచి భక్తిగా పూజిస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే అనుకోకుండా వయసు రీత్యా కొంచెం దారి మధ్యమరిపోయి సరిగా ఆ దారులు ఎవరు తారసపడడం వల్ల వీళ్ళు దారి తప్పిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా మనం ప్రస్తుతానికి ప్రాథమికంగా నిర్ణయించడం.
ఆ ప్రకారం మనం అన్ని సైడ్ నుంచి చుట్టుపక్కల నుంచి సెర్చింగ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. ఈ సెర్చింగ్ ఆపరేషన్స్ వాళ్ళు దొరికేంత వరకు జరుగుతుందని, ఆ సెర్చింగ్ ఆపరేషన్స్ వాళ్ళు దొరికిన తర్వాతే పూర్తవుద్దని చెప్పి ఇందుమూలంగా తెలియజేస్తున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.